ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఇదైతే వసంతోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్వామివారిది అమ్మవారిది పల్లకిలో ఊరేగించడం వసంతాలు చల్లుకుంటూ అని చెప్పి ఆ వీడియో అన్నమాట ఇది. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, షార్ట్ వీడియో చూడండి వసంతాలు ఎలా చేస్తారో. లోపల సోమగుండం దగ్గర అందరూ మీద వసంతాలు చల్లిన తర్వాత స్వామివారిని పల్లకిలో ఊరేగించడం ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ గుడి దగ్గరికే వస్తామన్నమాట. ఇది చాలా సరదాగా ఉంది నిజంగా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. కళ్యాణం అయిన తర్వాత అత్తవారింటి దగ్గర నుంచి పుట్టింటికి తీసుకెళ్ళేటప్పుడు రథం లాగేటప్పుడు అందరూ జెంట్సే లాగుతారు రథాన్ని, లేడీస్ లాగరు అనమాట అప్పుడు. కానీ ఆ నైట్ అక్కడ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ డే పుట్టింటి దగ్గర నుంచి అత్తవారింటికి తీసుకొస్తారు, అంటే మళ్ళీ గుడి దగ్గరికి తీసుకొస్తారు అనమాట. మా వీధిలోంచి వెళ్తుంది రథం. అప్పుడు మాత్రం లేడీస్ జెంట్స్ ఇద్దరు లాగుతారు రథం. ఆ రథం లాగేటప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. నేను అది లైవ్ కూడా పెట్టాను, మీరు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి లైవ్ కూడా. ఇప్పుడు నేను కూడా వెళ్తాను ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరంతో కలిపి మొత్తం 12 సంవత్సరాల నుంచి నేను రథం లాగుతున్నాను. చాలా కొంచెం రిస్కీ అది, కానీ అంతా దేవుడిదే భారం అనమాట. లాగాను, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వల్ల. అలా లాగి మళ్ళీ గుడికొచ్చి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప వసంతాలు జరుగుతాయని తెలుసు, కానీ ఇంత ఫన్నీగా ఇంత సరదాగా ఇంత బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. వసంతాలు ఇలా సోమగుండం దగ్గర చేసేటప్పుడు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం రావాలనిపించింది నిజంగా నాకు. చాలా బాగా జరిగింది. అందరూ ఇలా వెనకాల పంతులు గారులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా సరదాగా ఆ పసుపు కుంకుమ ముద్ద ఉంది కదా, పసుపు కుంకుమ అందులో కొంచెం అంతా సున్నం కలుపుతారంట. సో అది ముద్దలా చేసి అందరూ చూసారు కదా, వ్యాన్లో డ్రమ్స్తో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో కొంచెం కలుపుతూ కొంచెం మనకైనా చేతిలో ముద్దిస్తారు. దాన్ని అందరూ మొహాలకు రాసుకుంటూ ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ చాలా సరదాగా రోడ్డంతా ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళైతే కనిపించిన బళ్ళకి, బస్సులకి, కార్లకి, మోటార్ బైక్స్కి అన్నిటికీ రాస్తున్నారు. సరదాగా అనిపించింది. ఇందులో చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అనే ఎలాంటి తేడా లేకుండా అందరూ వస్తారండి. ఎవరికి రావాలనిపిస్తే వాళ్ళు వస్తారు, ఎలాంటి తేడాలు ఉండవన్నమాట. రావాలనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మా అమ్మాయితో సహా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, అటు మెయిన్ రోడ్లోంచి గుడి దగ్గర నుంచి అలా వచ్చి ఇది మా వీధి అనమాట. ఈ హౌస్ కనిపిస్తుంది కదా, దీని బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ మా ఇల్లు. ఈ వీధిలోంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇలా ఫన్నీగా జరిగింది వసంతోత్సవాలు శివరాత్రికి కూడా. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. జస్ట్ సరదాగా కాసేపు అనమాట. వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.